మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 7వ తరగతి సోషల్‌లో ఛాలెంజింగ్ బిట్స్‌తో కూడినటువంటి 20 బిట్స్ మరియు వాటి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకిస్తానండి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో ఒక ప్లేలిస్ట్ అయితే మీకు చూపిస్తానండి. అందులో సుమారుగా 80 వీడియోలైతే చేయడం జరిగిందండి. అందులో మోడల్ టెస్ట్ పేపర్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు అన్నీ పెట్టడం జరిగింది. ఈ వీడియో చివరిలో మీకు ఆ యొక్క ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఉంటుందండి. అక్కడ చూడండి. చూసి వీడియోలు అయితే ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ అండి. విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? ఏ 60 కిలోమీటర్లు, బి 70 కిలోమీటర్లు, సి 80 కిలోమీటర్లు, డి 90 కిలోమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ బి 70 కిలోమీటర్లు. ఇక్కడ విశ్వం అనే పదము లాటిన్ పదమైనటువంటి యూనివర్సం అనే పదం నుండి పుట్టిందండి. ఈ యూనివర్సం అంటే మొత్తం పదార్థము లేదా అంతరిక్షము అని అర్థం అండి. మరి యూనివర్సం అనే పదము లాటిన్ పదం అండి. ఇది సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుందండి. ఇది ఇన్ఫర్మేషన్. రెండో బిట్ చూద్దామండి. ఖగోళ శాస్త్రాన్ని ఏ భాషలో కాస్మాలజీ అంటారు? ఏ ఆంగ్ల భాష, బి గ్రీకు భాష, సి రష్యన్ భాష, డి ఫ్రెంచ్ భాష. ఆన్సర్ ఆప్షన్ సి రష్యన్ భాష. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు. అదే ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఈ ఖగోళ శాస్త్రంలో ఎక్కువ పరిశోధనల ఎవరితో ప్రారంభమైందంటే ఈ ఖగోళ శాస్త్రము గెలీలియోతో ప్రారంభమైందండి. ఈ గెలీలియో ఇటలీ దేశానికి చెందినవాడు. ఈయన టెలిస్కోప్ను కనిపెట్టడం వల్ల ఈ యొక్క ఖగోళ శాస్త్రం గురించి తెలియడం ప్రారంభమైందండి. మూడో బిట్ చూద్దామండి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఆన్సర్ ఏ 124 మిలియన్స్, బి 125 మిలియన్స్, సి 124 బిలియన్స్, డి 125 బిలియన్స్. విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి 125 బిలియన్స్ అండి. మరి ఈ యొక్క ఇన్ని గెలాక్సీలు ఉన్నాయి కదా, ఒక గెలాక్సీ ఒక అంచు నుండి ఇంకొక అంచుకు 1,20,000 కాంతి సంవత్సరాలు పడుతుందండి. గెలాక్సీ ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? 125 బిలియన్లు కదండి. 125 బిలియన్లు ఉన్నాయి. సో ఒక గెలాక్సీలో ఒక అంచు నుండి ఇంకొక అంచుకు రావడానికి 1,20,000 కాంతి సంవత్సరాలు పడుతుంది. మరి మన సౌర కుటుంబం అనేది పాలపుంత అనే గెలాక్సీలో ఉందండి. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచేదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నాలుగవది. కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఏ 3 లక్షల కిలోమీటర్లు, బి 4 లక్షల కిలోమీటర్లు, సి 5 లక్షల కిలోమీటర్లు, డి 1.5 లక్షల కిలోమీటర్లు. కాంతి సెకనుకు వేగము 3 లక్షల కిలోమీటర్లు అండి. 3 లక్షల కిలోమీటర్లు. మరి కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్నే మనం కాంతి సంవత్సరం అంటామండి. ఇది కాంతి 3 లక్షల కిలోమీటర్ల దూరంతో అయితే ప్రయాణిస్తుందండి. ఐదో బిట్ చూద్దామండి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారము మానవ సౌర కుటుంబం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది?
ఇక్కడ కొద్ది రాంగ్ పడ్డదండి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారము మానవ సౌర కుటుంబము ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? ఏ 4.3 బిలియన్స్, బి 4.4 బిలియన్స్, సి 4.5 బిలియన్స్, డి 4.6 బిలియన్స్. ఆన్సర్ ఆప్షన్ డి 4.6 బిలియన్స్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని తెలియజేసిన వ్యక్తి ఎవరు? ఏ టాలమీ, బి కోపర్నికస్, సి లెమైటర్, డి ఎమాన్యుయల్ కాంట్. ఆన్సర్ ఆప్షన్ సి లైమేటర్. ఇక్కడ చూద్దామండి. టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. అంటే భూమి కేంద్రకం ఉంటూ సూర్యుడు మిగతా గ్రహాలన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతాయని చెప్పారు. మరి కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. ఇందులో సూర్యుడు కేంద్రకంగా ఉంటూ మిగతావన్నీ కూడా గ్రహాలు, నక్షత్రాలు మిగతావన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయని చెప్పడం జరిగింది. ఈ లైమేటర్ బిగ్ బ్యాంగ్ మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని జార్జెస్ లైమేటర్ ప్రతిపాదించడం జరిగిందండి. ఈయన బెల్జియం దేశస్థుడండి. మరి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి టాలమీ ఈజిప్ట్ దేశానికి చెందినవాడు అండి. ఈ టాలమీ ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కోపర్నికస్ కదండి, ఈయన పోలాండ్ దేశానికి చెందినవాడండి. మరి ఈ లైమేటర్ బెల్జియం దేశస్థుడండి. మరి ఎమాన్యుయల్ కాంట్ నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 7వది ఎమాన్యుయల్ కాంట్ అండి. మరి నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని, ఈ యొక్క మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని తెలియజేసింది ఆప్షన్ డి ఎమాన్యుయల్ కాంట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరానర్ అనే ఏ భాషా పదము నుండి వచ్చింది? ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరానర్ అనే ఏ భాషా పదము నుండి వచ్చింది? ఏ ఆంగ్ల భాష, బి గ్రీకు భాష, సి రష్యన్ భాష, డి ఫ్రెంచ్ భాష. ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రెంచ్ భాష అండి. మరి ఎన్విరానర్ అనగా పొరుగు అనర్థం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్స్ ఏ జూన్ 4, బి జూన్ 5, సి జూలై 5, డి జూలై 4. ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 5. ఇక్కడ పర్యావరణం అంటే ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుండి వచ్చింది. ఎన్విరానర్ అనగా పొరుగు అని అర్థము. ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5వ తేదీన జరుపుకుంటాము. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 22, ఏప్రిల్ 22, మే 22, జూన్ 22. ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 22. మరి 11వ బిట్ అండి. శిలావర్ణమును ఆంగ్ల భాషలో ఏమని పిలుస్తారు? ఏ లిథోస్పియర్, బి అట్మాస్ఫియర్, సి హైడ్రోస్పియర్, డి బయోస్పియర్. ఆన్సర్ ఆప్షన్ ఏ లిథోస్పియర్. ఇక్కడ లిథో అంటే రాయి, స్పియర్ అంటే గోళము. లిథోస్పియర్ అంటే రాయితో కూడినటువంటి గోళమే. లిథోస్పియర్ అంటే శిలావర్ణాన్ని తెలియజేస్తుందండి. అట్మాస్ఫియర్ అంటే వాతావరణము. అట్మాస్ అంటే ఆవిరి. ఇక్కడ అట్మాస్ అంటే ఆవిరి, స్పియర్ అంటే గోళము. అదేవిధంగా
హైడ్రోస్పియర్. హైడ్రో అంటే నీరు, స్పియర్ అంటే గోళము. హైడ్రో అంటే స్పియర్, హైడ్రో అంటే నీరు, స్పైరా అంటే గోళము. నెక్స్ట్ బయోస్పియర్. బయోస్ అంటే జీవము, బయోస్ అంటే జీవము. ఇవన్నీ కూడా గ్రీకు భాషా పదాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. అట్మాస్ఫియరు, హైడ్రోస్పియరు, లిథోస్పియరు, బయోస్పియర్ ఇవన్నీ కూడా గ్రీకు భాషా పదాలు. నెక్స్ట్ చూద్దామండి, ప్రపంచ జల దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటారు? ఏ మార్చి 20, బి మార్చి 21, సి మార్చి 22, డి మార్చి 23. ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 22. మార్చి 22. 13 పెట్టండి. భూమి మీద నీటి శాతం ఏ 70, బి 71, సి 72, డి 73. ఆన్సర్ ఆప్షన్ బి 71%. లేదంటే 2/3 వంతు అని కూడా, వంతుల్లో అడిగితే 2/3 వంతు చెప్పాలి, లేకపోతే శాతం అడిగితే 71% అడుగుతారండి. మరి నీటిలో కేవలం 1% మాత్రమే మానవ అవసరాలకైతే ఉపయోగపడుతుందండి. 99% నీరు మంచు, ఉప్పు నీరు రూపంలో ఉంటుందండి. నెక్స్ట్ పెట్టి చూద్దామండి, ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఆప్షన్స్ ఏ ఆగస్టు 16, బి సెప్టెంబర్ 16, సి అక్టోబర్ 16, డి నవంబర్ 16. ఆన్సర్ ఆప్షన్ బి సెప్టెంబర్ 16. సెప్టెంబర్ 16. నెక్స్ట్ బిట్ చూద్దామండి, వాతావరణంలో నత్రజని, కార్బన్ డైఆక్సైడ్ల శాతం, అంటే నత్రజని శాతం ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ శాతం ఉండాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆప్షన్స్ ఏ 79%, 0.04%, బి 78%, 0.04%, సి 78%, 0.03%, డి 79%, 0.04%. ఇక్కడ మనకు కావాల్సింది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనబడికి 0.03 రావాలండి. అదేవిధంగా నత్రజని 78% అండి. అదేవిధంగా ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, ఆక్సిజన్ 21% ఉంటుందండి. ఆర్గాన్ 0.93 అండి. ఆర్గాన్ 0.93. అదేవిధంగా ఇతర వాయువులు 0.04% అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి, భూమధ్య రేఖకు ఇరువైపులా 10 నుండి 20%, 20 డిగ్రీల, భూమధ్య రేఖకు ఇరువైపులా 10 నుండి 20 డిగ్రీలు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించినవి. ఏ ఎడారి ప్రాంతాలు, బి మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాలు, సి స్టెప్పీలు, డి సవన్నాలు. ఆన్సర్ ఆప్షన్ సి స్టెప్పీలు. ఇక్కడ ఈ స్టెప్పీల గురించి తెలుసుకున్నట్లయితే, ఇది 10 నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉందండి. మరి ఇక్కడ ఎత్తైన గడ్డి భూములు 1 నుండి 6 మీటర్ల వరకు పెరుగుతాయండి. ఇక్కడ గడ్డి 1 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయండి. ఈ యొక్క స్టెప్పీల్లో ముఖ్యమైనది ఈ యొక్క పశు పోషణ మాత్రమేనండి. పశు పోషణ మాత్రమే ఎక్కువ జరుగుతుందండి. మరి ఇక్కడ ఈ యొక్క ఎడారి ప్రాంతాలకు విషయానికి వచ్చినట్లయితే ఇది 15 నుండి 30 డిగ్రీల మధ్య విస్తరించి ఉందండి. ఇది 15 నుండి 30 డిగ్రీల మధ్య విస్తరించింది. మరి 10 నుంచి 20 అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇది మరి 15 నుండి 30 అంటే ఎడారి ప్రాంతాలండి. మరి సహారా ఎడారి అనేది ఈ ఎడారి ప్రాంతాల్లో అతిపెద్ద ఎడారి అండి. ఇక్కడ వృక్షజాలం దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో,
ఆకులు లేకుండా ముళ్ళ పొదలతో ఉంటాయండి. అంటే ఎడారి ప్రాంతంలో నీరు దొరకదు కాబట్టి ఆకులు ముళ్ళుగా మారి ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశమే ఇరాన్. మరి ఈ యొక్క స్టెప్పీలు ఇందాక చెప్పుకున్నాం కదండి. స్టెప్పీలు లేదా సవన్నాలలో ఉన్నటువంటి ఆప్షన్ డి అండి దీనికి ఆన్సరు. ఈ యొక్క సవాన్నాలలో ఉన్నటువంటి ముఖ్యమైన దేశమే కెన్యా అండి. కెన్యా. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇప్పుడు చెప్పానండి, కెన్యా దేశం ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది అంటే ఇప్పుడే చెప్పుకున్నాము, సవన్నాలలో విస్తరించి ఉందండి. మరి ఈ యొక్క మరలా నెక్స్ట్ బిట్ చూద్దామండి. అమెజాన్లో రెడ్ ఇండియన్లు, కాంగోలో పిగ్మిన్లు ఉంటారండి. ఇది కూడా బిట్టేనండి. అమెజాన్లో ఉండే గిరిజన జాతిని ఏమంటారు? రెడ్ ఇండియన్లు. రెడ్ ఇండియన్లు ఏ ప్రాంతంలో ఉంటారు? అమెజాన్లో ఉంటారు. అదేవిధంగా కాంగోలో ఉన్నటువంటి గిరిజన జాతిని ఏమంటారు? పిగ్మీలు. పిగ్మీలు ఏ దేశంలో ఉంటారు? కాంగోలో. ఈ విధంగా బిట్లు ఉంటాయండి. ఈ అమెజాన్లో రెడ్ ఇండియన్లు, కాంగోలో పిగ్మీలు ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉంటారు? ఏ ఎడారి ప్రాంతాలు, బి మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు, సి భూమధ్య రేఖ ప్రాంతాలు, డి సవన్నాలు. ఆన్సర్ ఆప్షన్ సి భూమధ్య రేఖ ప్రాంతం అండి. ఇక్కడ ఈ ప్రాంతంలో సగటున 150 సెంటీమీటర్ల వర్షం అయితే కలిగి ఉంటుందండి. మరి ఇది 5 నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యలో విస్తరించి ఉంది. ఇంతకుముందు చెప్పాను, మధ్యధరా ప్రాంతము ఒక ప్లేస్ అని ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. సవన్నాలు 10 నుండి 20 అని, ఎడారి 15 నుంచి 30 అని. సో ఈ విధంగా ఉందండి. సో ఇప్పుడు భూమధ్య రేఖా ప్రాంతం అనేది 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల మధ్య విస్తరించబడి ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి దట్టమైన అడవులను సెల్వాలు అంటారండి. ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అంటారండి. ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణమండల శీతోష్ణ స్థితి అంటారు. 150 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అడవులను సెల్వాలు అంటారు. మరి అల్ప జలాభా కలిగినటువంటి ప్రాంతాల్లో ఇది ఒకటండి. ఎందు గురించి అంటే ఉష్ణమండలంలో ఎక్కువ ఉంటుంటాయండి. ఇక్కడ పోడి వ్యవసాయం జరుగుతుందండి. పోడి వ్యవసాయం ఇక్కడ జరుగుతుంది. లాస్ట్ బిట్ చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఏది? ఏ ఎడారి ప్రాంతాలు, బి మధ్యధరా ప్రాంతాలు, సి స్టెప్పీలు, డి టైగా ప్రాంతం. అతిపెద్ద సతత హరిత అరణ్యాలు టైగా ప్రాంతంలో ఉంటాయండి. ఇది ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల మధ్యలో విస్తరించబడి ఉందండి. మరి ఇక్కడ అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశం ఉత్తర కెనడా అండి. ఉత్తర కెనడా. మరి ఇక్కడ ఏ వ్యాపారము వాణిజ్యం జరుగుతుందంటే ఫర్ వాణిజ్యం అనేది జరుగుతూ ఉంటుందండి. మరి వీడియోలు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.